నార్మల్గా ఒక 25 ఏళ్ల క్రితం మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, రియల్ ఎస్టేట్, గోల్డ్. ఈ 4 ఎవరికైనా. ఇన్సూరెన్స్ పాలసీ, పర్టికులర్లీ ఎల్ఐసి. సో మనం బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఎంత ఇంట్రెస్ట్ ఉండేది ఒక 25 ఏళ్ల క్రితము? నార్మల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీపీఎఫ్లో 12-11% ఉండేది, కోఆపరేటివ్ బ్యాంక్స్లో 15 ఉండేది, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్లో అంటే ప్రైవేట్ ఎన్బిఎఫ్సిస్ అరౌండ్ 18-16 ఉండేవి, అండ్ కృషి బ్యాంక్ మీకు గుర్తుండే ఉంటుంది 24% ఉండేది కృషి బ్యాంక్, అందుకే ఎత్తిపోయింది అది. సో నార్మల్గా ఒక 15-16% మనం చూసాం అప్పుడు 25 years బ్యాక్. సో మనకు ఆ 15% వచ్చినప్పుడు జనాలందరూ హ్యాపీగా ఇన్వెస్ట్ చేశారు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో పోస్ట్ ఆఫీస్లో. తర్వాత రియల్ ఎస్టేట్ 3,000-2,000 గజం అంటే అఫోర్డబుల్ రేట్, ఇక కింది పోద్దా అంటే వెళ్ళదు, అక్కడ నుంచి డెఫినెట్లీ పెరుగుద్ది. సో 2,000-3,000 గజం. గోల్డ్ 2,000 తులం 3,000 తులం. మనం 20 సంవత్సరాలు గడిపి వచ్చేసాం 2025 నవ్వు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ తగ్గిపోయాయి, 5%, 6%. గోల్డ్ రేటు 80,000, మే గో టు 1 lakh ఆల్సో. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ 3,000, 70,000, లక్ష అయిపోయింది. ఇంకెళ్తే ఎంత వెళ్తుంది? పైకి వెళ్తుంది డెఫినెట్లీ, కానీ పేజ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఫాస్ట్గా 25 ఏళ్లలో 3,000, 70,000 అయింది, మళ్ళీ 25 ఏళ్ళు ఇస్తే ఇదే రేట్లో పెరగదు. అది ఎవరికైనా తెలుసు ఆ విషయం. మరి ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీ. ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీ అంటే మనం ఇండియన్ ఎకానమీలో పార్టిసిపేట్ చేయాలి. మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఎలన్ మస్క్, ఫారెన్ యూఎస్లో వాళ్ళు ఉంటారు. ఇండియా సంగతి తీసుకుంటే ముఖేష్ అంబానీ. అతను రిచ్నెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? రిచ్నెస్ అంతా కూడా తన బ్యాంక్ బ్యాలెన్స్తో క్యాలిక్యులేట్ చేయరు. టోటల్ అతని కంపెనీలో ఉండే షేర్స్ మార్కెట్ వాల్యూ బట్టి. సింపుల్ ఇస్ దట్. మొత్తం కంపెనీ వాల్యుయేషన్ 22 lakh crore, అందులో 56% తన స్టేక్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 lakh crore. ఇంకా అందులో లిస్ట్ కాని కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అయితే 30 లక్షల కోట్లకి వెళ్ళిపోతుంది. సో అతను గ్రో అవుతాడు. మనకేమొస్తుంది? సింపుల్గా అలాంటి బిజినెస్ పెట్టాలి. పెట్టగలమా? లేదు. సింపుల్ ఇస్ దట్. ఆ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది. మనం మరి ఏ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి? మరో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏది, మరో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏది తెలియదు మనకు. అందుకే మనకి గ్రోత్ రావాలి, పార్టిసిపేట్ చేయాలి. 25 ఏళ్ల క్రితం వచ్చిన 15% రిటర్న్ మనకు రావాలి అంటే ఒకటి పాసిబిలిటీ ఉంది. ఇన్వెస్ట్ ఇన్ టు ఇండియన్ ఎకానమీ మార్కెట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ మార్కెట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. ఇండైరెక్ట్ వే. మీరు చేతులు కాల్చుకోవద్దు, ట్రేడింగ్ చేయొద్దు, స్పెక్యులేట్ చేయొద్దు, ఆప్షన్స్ ఫ్యూచర్స్ జోలికి వెళ్ళొద్దు. సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఈ రోజు నుంచి ఇన్వెస్ట్ చేస్తే కూడా మీకు రాబోయే 10 సంవత్సరాల్లో 15-20% జనరేట్ చేస్తాయి. చేస్తాయి, ఇంకా చేస్తాయి కూడా.